గాయస్ నేనే మీ గేమ్ షార్ష ఈరోజు అయితే కొత్త వీడియోతో వచ్చేసా. సో గాయస్ ఇదైతే కొత్త గేమింగ్ వరల్డ్. దీంట్లో ఇది ఒక 1000 డేస్ సిరీస్ అయితే అవ్వబోతుంది. యాక్చువల్లీ ఇది ఓన్లీ నా నార్మల్ సర్వైవల్ వరల్డ్ అనుకొని ఒక్కసారి వచ్చి ఇట్లా లుక్ వేసేసా రాగానే ఫస్ట్ డేని. అందుకే డే 1 ప్లేస్ డేస్ 1 డే ప్లేడ్ అని. నేను బెడ్ ఇవేం క్రాఫ్ట్ కూడా వేసుకోలేదు. ఇక్కడైతే ఇప్పుడు నేనైతే ప్రస్తుతం చెరీ బ్లాజమ్ భయంలో పాయింట్లోనే ఉన్నాను. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే మనకు మెయిన్గా నాకు నచ్చిన వుడ్ టైపు అల్లో పెట్టింది అలా పెట్టేద్దాం డిజైన్ కొంచెం ఇన్స్పూర్చి మొరే రాత్రి అయిపోద్ది. బర్చ్ ఉంది ఇక్కడ దగ్గరలో బర్చ్ ఉంది, చెల్లి బ్లాజమ్ కూడా ఉంది గైస్. మనకి ఇంకా స్ప్రూస్ కూడా ఉంది, నా ఫేవరెట్ అది అడ్వాంటేజ్ అది. అందుకే నేను ఇవాళ ఆడదామని చాలా ఫిక్స్ అయిపోయా. ఓకే ఈ చెట్టు అయితే సౌండ్ కొట్టి వదిలేను ఈసారి. చాలా చెరీ బ్లాజమ్ మాత్రం బాగుంటాయి కదా గైస్. నాకు శాప్లింగ్స్ డ్రాప్స్ నేను ఆన్ ద స్పాట్ ఇక్కడ ప్లాన్ చేస్తాను. నేను ఇప్పటివరకు నా జీవితంలో ఒక్కసారి కూడా చెరీ బ్లాజమ్ వుడ్డునే ముట్టుకోలేదు. ఇప్పుడు ఒక్కవాళ్ళే కానీ శాప్లింగ్ డ్రాప్ చేస్తే అది ఎట్లుండాలి అంటే ఎక్స్ట్రా చూస్తున్నాను. పోయమ్మా ఇంకోటి ఉన్నారా సుభాష్, ఇంకోటి కూడా ఉంది లోపల నాకు తెలుసు. లేదా కోర్స్ చాలా సూపర్ గేస్ సాప్లింగ్ ఎక్స్ప్లోరేషన్. ఫస్ట్ అయితే క్రాఫ్ట్ చూసారా గైస్, క్లాసిక్. షర్ట్ మ్యాన్ మిస్టేక్ గైస్. రుకరు దీంతో ప్లాన్ తయారు చేయొచ్చా? హలో అమ్మ చేయొచ్చు. వేస్ట్ అయిపోయింది అనుకున్నాను కదా నేను ఒక్క సెకండ్కి. మీసా కాందిలా ఏంటి? ఓకే బాగా ఫస్ట్ అయితే నేను వెంటనే యాక్స్ అయితే క్రాఫ్ట్ కొన్ని స్టిక్స్ పికాక్స్ యాక్స్ మేస్ అప్పుడే నాగా. ఓకే చేతి ప్లాంట్స్ తయారు చేసినా కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనుకున్నా టెక్స్చర్. ఇంకొక సాప్లింగ్ నేను చెరీ భయంని చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా పెద్దది. అమ్మయ్యా ఓ గాడ్. ఓకే ఫస్ట్ అయితే నాకైతే బాగా ఫుడ్ ఇంత డిస్టెన్స్ ఉంటుంది. ఓకే వూలు ఎక్కడున్నా వచ్చమ్మో లాగేజ్ ఎక్కడున్నారు షీప్స్? ఎదురిచ్చేసింది ఫస్ట్లోనే. ఫస్ట్ ట్రై. అమ్మ చాలా కౌస్ ఉన్నాయి ఇక్కడ. షీప్స్ ఓకే ఇప్పుడైతే నేను వెంటనే బెడ్ వెళ్ళే. కానీ ఇక్కడ విలేజ్ చాలా కష్టం చేసిన. అబ్బే యార్ నేను అక్కడ సో కొంచెం కామెడీ ఏంటంటే నా యాక్స్ ఇరిగిపోయింది. ఓకే ఇప్పుడైతే నేను లెదర్ క్యాప్ అయితే తయారు చేసా. ఎస్ చాలా యూస్ఫుల్ చేసి లెదర్ క్యాప్. చూడండి గైస్ కామెడీగా. ఓకే నా వెనకాలే షీప్ నాకు తెలియకుండా చూసుకుంటే బాగా లెదర్ కలెక్ట్ చేస్తా. కానీ నన్ను చాలా అనిపించింది ఎంత కింద చాలా ఫుడ్ కావాలి. ఎందుకంటే నేను విలేజ్లో లేం కాబట్టి చాలా ఫుడ్ నాకు తెలియదు కాబట్టి. నాకు నేనైతే ఈ సిరీస్లో ఎన్ని టైప్స్ ఆర్మర్ అయితే క్రాఫ్ట్ చేస్తాం. నా మెయిన్ గోల్
ఓకే లెదర్ ఇంకేం తయారు చేసిన లెదర్తోనే బూట్స్ వస్తాయి. కాపర్ ఇది నేను అందరూ అనుకుంటాం వర్జన్ అయితే కాదు గైస్. అమ్మ నా దగ్గర ఊరికి యాక్స్ తిరిగిపోతుంది ఎందుకు తెలియదు నాకు. ఇక్కడ ఇప్పుడైతే నేను కొంచెం స్టోన్ కోసం అప్గ్రేడ్ అవ్వాలి. సో అమౌంట్ నా ఫేవరెట్ ఫుడ్ కూడా గైస్ ఫ్రూట్స్ అది గండి తీయగా. ఇక్కడ నేనైతే నా బేస్ ఆ ఫ్లాట్ ఆ మౌంటైన్ అమౌంట్ సో గాయ నేను లేదర్ బూట్స్ ఎందుకు తయారు చేస్తానంటే పౌడర్స్లో ఉంటుంది కదా గైస్, దాని లోపల మనం డిజర్వ్ అవ్వం. అదే ముందుకు స్నోవా ఇప్పుడు ఒకసారి చూడండి గైస్. ఓకే నాకు భయం ఉంది ఎందుకు. సో గైస్ అంత డీప్ మాత్రం ఏం లేదు. ఇక్కడ ఏదో ఓవర్ కనిపిస్తుంది నాకు, కళ్ళు కనిపించలేదు కొంచెం. ఇక్కడ కొంచెం డార్క్ ఉంది కదా గైస్. నాకు తెలిసిందే నేను చాలా తొందరగా అంటే చాలా తొందరగా కోలేమో కోలే గైస్, అది ప్యూర్ కోల్. ఎంతసేపు ఓకే చిన్న కోలేది. సో గైస్ నేనైతే దీని త్వరలో నా మైనింగ్ స్పాట్ కూడా చేసుకుంటా, కొండ లోపల నుంచి బయటకు రావడం. స్టోన్ ఆర్మర్ కూడా ఉంటే చాలా సూపర్ గైస్. వుడ్ ఆర్మర్, స్టోన్ ఇట్లా చాలా ఆర్మర్స్ ఉంటే చాలా బాగుంటుంది. కాపర్ ఆర్మర్ అని ఒక కొత్తగా వచ్చింది గైస్ 1.20 1.8లో. కాపర్ గోళం కూడా వచ్చింది, కానీ కాపర్ టూల్స్ చాలా వచ్చాయి కాపర్కి సంబంధించి, కానీ నేను ఆ వర్జన్ ఆడట్లేదు కాబట్టి సారీ. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా ఆ వర్జన్ కోసం, బట్ నాకు ఆ వర్జన్ దొరకట్లేదు. 12లోనే వస్తా ఆ వర్జన్తో. డోంట్ ఫికర్ వేరే ల్యాగ్ రా. సో ఈ వర్జన్ మీకు చాలా బాగా ల్యాగ్ అవుతుంది నాకు తెలిసి. ఓకే గైస్ మైనింగ్ అయితే ఇంత చాలా. ఓ మై గాడ్ బయట రాత్రి. ఓకే ఓకే నేనైతే ఇంపార్టెంట్గా ఫస్ట్ విషయం బెడ్ అయితే తయారు చేసుకోవాలి. ఓకే 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 స్లీప్ వేసేద్దాం మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయి. సో నా ఫస్ట్ డే గైస్, మీరు అక్కడ ఉన్న ఫస్ట్ అయితే కౌంట్ చేయకండి, అది వదిలేసేయండి. ఇప్పుడు ఉన్నది ఓన్లీ అయితే కౌంట్ చేసుకుందాం. యాక్స్ స్వాడ్ ఇంకొక ఫర్నెస్ కూడా తయారు చేయాలి. ఫర్నెస్ దీనిలోనే ఉంటుందా? ఎస్ గైస్ లెదర్ కూడా తయారు చేయడానికి రెసిపీ ఉంటుంది నాయనా. సో గైస్ ఈ ఎపిసోడ్లో అయితే నేను నా బేస్ అయితే కట్టేస్తా. ఈ ఎపిసోడ్ నా మెయిన్ గోల్ అదే. ఫస్ట్ అయితే నా బేస్ అయితే 2 ఐటమ్స్. ఓకే మిక్చర్ గైస్. ఓకే ఓకే ఇప్పుడు చూడండి మీరు షాక్ అవుతారు. ఓ మై గాడ్ అంటే పౌడర్స్లో ఉందో లేదో నాకు తెలియదు. ఓ మై గాడ్ పైకి ఇక్కడ ఆర్చ. ఓకే నా ఫస్ట్ స్పూస్కి ఓకే 4x4 కాదులేండి. ఈ శాపింగ్తో 4x4 ఆల్రెడీ కొట్టేసాను. ఇంత తొందరగా ఏంటనే ఇది పుష్ చేయగలరు గైస్. ఆ స్పూస్ అయితే చాలా చిన్నగా అనిపించింది. ఏమో పైన ఉంది ఇక్కడ స్టేర్ కేసు కూడా మంచిగా ఉంది. ఆటో జంప్ లేదు గైస్ నాకు, అందుకే బస్ స్టాండ్ అబ్బాయి యార్ కింద ఎట్లా పడ్డారా రే ఇంకా. ఇక్కడే కదా కొట్టని చెప్పి. ఓకే సో గైస్ ఇక్కడ ఇంకో బాగా ల్యాగ్ అయితే అవుతుంది.
సో గైస్ ప్లీజ్ గైస్ 48 సబ్స్క్రైబర్స్ అట్లే ఇరుక్కున్నా. ప్లీజ్ నాకు 50 సబ్స్క్రైబర్స్ ఇస్తే నేను నా ఫస్ట్ లైవ్ స్ట్రీమ్ చేస్తా. అది మీకు నచ్చినంత సేపు చేస్తా గైస్. సో గైస్ చెప్పడం మర్చిపోతాను, మాట్లాడుతున్నాను. ఈ వీడియోకి అయితే 20 లైక్స్ టార్గెట్ చేస్తుంది. 50 ఇస్తే కనీసం వచ్చో. సరిపోద్దా? చెర్రీ ఫుల్. అరే ఈ ఫారెస్ట్ మొత్తం క్లియర్ చేయలేను అబ్బా. సాప్లింగ్స్ ఇస్ ద బెస్ట్ వే టు రీప్లాంట్ దిస్ ఫారెస్ట్. ఇక్కడ ఎందుకు అంత వచ్చో బాబు వచ్చో గైస్. సాప్లింగ్ పడ్డది ఉంది నా దగ్గర. ప్లాన్ తీసుకొచ్చి సాప్లింగ్ అయితే 3x3 4x4 పెడతా గైస్ కింద వెళ్ళి. ఒక అక్కడే 3 ఓకే బాగానే దొరికాయి. పైన ఇంకోటి ఉంది 4 ఉన్నాయి నా దగ్గర. పెడితే పైన ఇంకోటి మిస్ చేసుకున్నాను అనుకోండి. ఇంకోటి కూడా ఉంది పైన. ఇంకెక్కడన్నా ఇంకొక 2 ఇవ్వండి రా. 2గా 2 ఇవ్వండి. నాకు తెలిసిన బ్రేక్ చేయడం కంటే అది చూస్తాం మంచిది. కింద వెళ్ళి ప్లాన్ అయితే చేసేద్దాం గైస్. 4x4 అయితే ప్లాన్ చేస్తా గైస్. 1 2 అయ్యో 1 2 3 ఓకే. ఇప్పుడు సడన్గా పెరగాలి గైస్. పుర్ర అయిపోద్ది నా బస్ స్టాండ్ నా బతుకు. బస్ స్టాండ్ ఓకే. 1 ఓకే గైస్ వాండరింగ్ ట్రైల్ ఉండే ఆగ్రరే నీ అప్ప. ఏమేమి మంచి ట్రెడ్స్ ఏం సీట్స్ ఉన్నాయనేవి మెయిన్ సీట్స్ వేస్ట్ అన్న. ఒక్క నిమిషం ఆడినా మీకు ఉంటుంది. సో గాయ నాకు ఐరన్ టూల్స్ అయితే కావాలి. బేస్ తర్వాత ఎప్పుడేం కట్టుకోవచ్చు, కానీ ఐరన్ టూల్స్ వల్ల నాకు చాలా బోర్ కొడుతుంది మైనింగ్ లేకుండా. కానీ నేను నా బేస్ ఎపిసోడ్లో కట్టుకొని మైనింగ్కి తర్వాత వెళ్దాం. బేస్ అయితే కట్టుకున్నాం ఫస్ట్. ఎపిసోడ్లో బేస్ సాంగ్ కట్టుకుంటే నాకు లాభాలు ఏంటంటే నా ఇంటి లోపల నుంచి ఒక మైన్ షాట్ స్టార్ట్ చేయొచ్చు. చూడాలి ఇంకా. ఓకే 3 అయిపోయింది. 30 ఉన్నాయి. 9 లాక్స్ వదిలేసి 3 నుంచి. ఇంకా ఇది ఒక 40 అయిపోయిన తర్వాత నేను చెరీ బ్లాజమ్ అయితే స్టార్ట్ చేస్తాను కలెక్టింగ్. చెరీ బ్లాజమ్ అయితే ఫుల్ టు ప్లాన్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. మనం చూసుకోవాలి. మై గాష్ చాలానే అండి. ఇంకా సో guys please నేను మిస్టేక్ రాబోతుంది. సో గైస్ అది ఈ చెట్టు నుంచి ఒక్క సాప్లింగ్ రాలేదు. ఎస్ గైస్ ఇప్పుడైతే నేను ఫర్నెస్ అయితే ఫర్నెస్లో అయితే స్మెల్ట్ చేయడం. ఈడొకడు పిచ్చోడు ఎట్లా పడితే అట్లా దిగుతుంది. నచ్చట్లేదు. ఇక్కడ పెడితే చాలా తప్పు అయిపోతుంది. ఇవి ఎప్పుడైనా మీరు వచ్చినాయి నాకు భయం. ఈ సడన్ అంబులెన్స్ అప్పుడే చచ్చిపోతుంది. ఇప్పుడైతే లెట్స్ గో. ఒక చెరీ ప్లాజం దగ్గర అయితే ఇంకా నేను ఫుడ్ కలెక్ట్ చేసి మై గాష్ ఓకే గాయస్ నేను బెడ్ పింక్ కలర్ కూడా వేయచ్చు కదా పెటల్స్ వల్ల. yes baby come on chill. కలర్లెస్ బెడ్ కంటే కలర్ఫుల్ బెడ్ మంచిది గైస్.
అయ్యో ఓ మై గాడ్ వచ్చాను రాలేదో అట్లా పెరిగినాయి గైస్. గ్రేట్ గైస్ మనం చూసిగా ఇప్పుడైతే 1 2 3 4 అని ఎందుకు ప్లేస్ రావట్లేదు? ఎక్కడొకటి అక్కడొకటి. ఇట్లా అంటే పెరుగుతుంది అనుకుంటా కదా గైస్. ఈ దగ్గర చిన్న చాలా చిన్న పిక్స్ బేబీలా పిగ్. ఇప్పుడైతే నేను ఒక కొత్త స్టోన్ యాక్స్ కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటా. నేనైతే ఒక చిన్న క్యాంప్ లాంటిది అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాను. చిన్న క్యాంప్ టైప్. ఇదే ఇల్లు కట్టుకోవడంతో అంతే. ఇదే పింక్. మై గాష్ ఇక్కడ చాలా ఉన్నాయి నాకు. ఇది పింక్ డే వస్తుంది కదా. ఎస్ పింక్ కలర్ బెడ్, పింక్ కలర్ బెడ్, పింక్ కలర్ బెడ్. ఇక నా దగ్గర పింక్ కలర్ బెడ్ ఉంది. నేనే టీంకి మ్యాచ్ అవ్వడానికి నేను అమ్మాయిని అయితే కాదు. చిన్న క్యాంప్ టైప్ అయితే ప్లేసెస్ చేసేసాను వేస్తున్నాను. అయితే ఒక ప్లస్ ఒక చెస్ట్ కూడా నా మై గాష్ ఏంటది నా దగ్గర స్టోరేజ్ అంతా స్టోర్ చేయడానికి. కాబుల్ స్టోన్ కావాలి. ఫుడ్ స్మెల్టింగ్ పెట్టాం కదా ఎంతసేపు పడుతుందో చూద్దాం. లీడ్స్ ఉన్నాయి ఇక్కడ. Yes guys, beef. అయితే ఇంకో స్టోన్ యాక్స్ అయితే క్రాఫ్ట్ చేసుకుంటా ఫర్ షూర్ గైస్. అదైతే ఎందుకంటే ఇన్వెంటరీ మై గాడ్ రాత్రి అవుతుందా అప్పుడే. ఓకే అంటే ఇంకా రాత్రి పడేస్తాను సెట్ అవ్వలేదు. అక్కడైతే చెరీ బ్లాజమ్ కూడా 36 వస్తే ఫస్ట్ అయితే హాఫ్ అయితే ఈ మినిమం ఈ ఎపిసోడ్ నేను అయితే హాఫ్ అయితే ట్రై చేస్తా గైస్ కట్టడానికి. ఏఎఫ్కే చేయడం ఏముండదు గైస్. ఎందుకంటే నేను కానీ ఏఎఫ్కే చేస్తే నేను మీకు బిల్డ్ ఎట్లా కట్టని తెలియదు కాబట్టి ట్యూటోరియల్ టైపు ఉంటుంది. అదే ట్యూటోరియల్ అయిపోతుంది గైస్ మీకు ట్యూటోరియల్. సో అందుకని అయితే ఏఎఫ్కే చేద్దామని అనుకోవట్లేదు ఫర్ యువర్ సేక్. ఓ మై గాష్ నాకేంట్రా నాయన ఈ బాధ నాకు ఈ పని. ఓ మై గాడ్ చూడరా నువ్వు. సేమ్ ఇళ్ళకి ఇప్పుడు నేను రాత్రి స్కెల్టన్స్ కోసం చాలా బతుకు ఉండాలి.